భవిష్యత్తు అంటే రేపు కాదు, ఇవాళ మనం తీసుకునే నిర్ణయాలే రేపు ఎలా ఉండాలో నిర్ణయిస్తాయి. కానీ నిన్న జరిగిన తప్పులను మదిలో పెట్టుకొని నిర్ణయం తీసుకోవడం కాదు. నీ లక్ష్యాన్ని గుర్తుపెట్టుకొని తీసుకునే నిర్ణయమే నీ భవిష్యత్తును మార్చుతుంది. ముందడుగు వేయడానికి భయపడొద్దు, కానీ ఆ అడుగు ఏ దిశగా వేస్తున్నావో మాత్రం స్పష్టంగా ఉండాలి. ఎందుకంటే దిశ సరిగ్గా లేని వేగం నష్టాన్ని తెచ్చిపెడుతుంది. మర్చిపోకు, పెద్ద నిర్ణయాలు ఎప్పుడూ శబ్దంలో కాదు, నీ అంతరంగపు నిశ్శబ్దంలో పుడతాయి. ఎవ్వరూ చూడని చోటే నీ భవిష్యత్తు రూపుదాల్చుకుంటుంది. నీ భవిష్యత్తును మార్చే నిర్ణయాలు 3: ఏది వదలాలి, ఏది పట్టుకోవాలి, ఏది దూరం కావాలి. ఈ 3 నువ్వు సరిగ్గా ఎంచుకుంటే రేపటి నీ జీవితమే మారిపోతుంది. గుర్తుంచుకో, భవిష్యత్తును చూసేవాళ్ళు చాలామంది, కానీ దాన్ని నిర్మించే వాళ్ళు మాత్రం చాలా కొద్ది మంది. నువ్వు ఎవరిలో ఉండాలి అనేది ఇప్పుడు నువ్వు తీసుకునే నిర్ణయమే చెబుతుంది.